ప్రభుత్వం ఆఫీసర్స్ క్లబ్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని సిపిఐ పార్టీ శ్రేణులు నినాదాలతో మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రాంతాన్ని హోరెత్తించారు. కొందరు వ్యక్తులు అధికారులను ప్రలోభాలకు గురిచేసి కబ్జా చేసి ఆఫీసర్స్ క్లబ్గా మార్చారని వారు ఆరోపించారు. 50 కోట్ల రూపాయల విలువ చేసే ఆఫీసర్స్ క్లబ్ స్థలాన్ని అధికారులతో కలిసి కబ్జా చేసిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కళాక్షేత్రాన్ని, విజ్ఞాన కేంద్ర భవన నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పుడు అధికార యంత్రాంగాన్ని ప్రలోభపెట్టి నయానాభాయన చేసుకొని వాళ్ళ యొక్క గుప్పిట్లో ఉంచుకొని అక్కడ రాజకీయ తదితర కార్యకలాపాలతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించిన విషయం అందరికీ తెలుసు. దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఐ పార్టీగా తక్షణమే మహబూబాబాద్ నడిబొడ్డున సుమారు 2 ఎకరాలలో 50 కోట్ల విలువ చేసినటువంటి ఈ యొక్క ఓసీ క్లబ్గా చాలామంది అవుతున్న దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. గతంలో మరి మున్సిపల్ పాలక మండలి లోపల ఆందోళన నిర్వహించాం, అనేక సందర్భాల్లో చెప్పాం. మరొకసారి ఈరోజు చెలో కలెక్టరేట్ ఆందోళన సిపిఐ పార్టీ ఆందోళన నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. దీంతోపాటు మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ గారు, ఎంపీ బలరాం నాయక్ గారు తగినటువంటి చొరవ చూపి ఈ యొక్క ప్రభుత్వ క్లబ్ను తక్షణమే స్వాధీనం తీసుకోవాలని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ యొక్క ప్రభుత్వ రికార్డులలో లేని భూమి కోసం కాదు, ఉన్నటువంటి భూమిని స్వాధీనం చేసుకోవటంలో చాలా విఫలమవుతూ ఉన్నారు. సంవత్సరాలు గడుస్తుంది. దాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ విలువైనటువంటి ప్రజలకు అవసరమైనటువంటి బహుళ ప్రయోజనార్థం